సర్టిఫికేట్ రావాలంటే మీరు ఆ నెంబర్ కట్టాలి. నెంబర్ కొట్టాలి, సర్వే నెంబర్ కొడితే వస్తుంది. తీసుకోవాలి. లేకపోతే అసలు ఆ సర్వే నెంబర్ వాళ్ళు వెరిఫై చేస్తారా అక్కడ? ఇట్లా ఎన్ని నడిచినాయి? చార్మినార్నైనా అమ్మేసే స్టేజ్ కదా మనం. దాన్ని సెటరేట్ చేయడం కోసమని కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాంట్లో వీళ్ళు రకరకాలు భయపెట్టడానికి వాడారు. ప్రాక్టికల్ గా అసలు అదేంటి అంటే డిజిటలైజ్డ్ ఫార్మాట్గా ఒక సరిహద్దు రాయేసేసాక అది ఇక పర్మనెంట్ గా ఒకసారి మీకు అది పర్మనెంట్ కాగితం మీ చేతిలో ఉన్నాక ఇక దాన్ని మధ్యలో డిస్ప్యూట్ చేయడానికి ఎవరికి హక్కు లేదు. ఈ సిస్టమ్ మీకు విదేశాల్లో ఉంది, ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేటువంటి. విదేశాల్లో మీరు ఇల్లు కొనుక్కున్నాక కాదని ఎవడన్నా వస్తే కనుక దానికి ఆ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి అక్కడ. వాస్తవంగా ఇండియా విదేశాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి అట్లాగే ఇష్యూస్ కి. మన దేశంలో అట్లాంటి ఇన్సూరెన్స్ కంపెనీలు లేవు, ల్యాండ్కి ఇన్సూరెన్స్ చేసే కంపెనీలు లేవు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ అన్ని లిటిగేషన్ ల్యాండ్లు, దీన్ని మొత్తాన్ని విదేశీ, ఎందుకంటే మనకి ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ గొడవ ఆయన పేరేంటి రాజీవ్ గాంధీ గారి టైంలో వచ్చింది. రాజీవ్ గాంధీ గారి టైంలో సాఫ్ట్వేర్ కంపెనీలది పెట్టినప్పుడు ల్యాండ్ అడిగితే ఇక్కడ 10 రకాల పర్మిషన్లు అవుతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో ఇంకో డిస్ప్యూట్లోకి వస్తున్నాడు. దేవాదాయ శాఖ ల్యాండ్ అంటాడు, ఇంకో ల్యాండ్ అంటాడు, ఇంకోటి ఏమో నా ప్రైవేట్ ల్యాండ్ అంటాడు. ఇందులో ఒకటి దగ్గర అడంగల్ ఉందంటాడు, ఇంకోటి దగ్గర పహాని ఉందంటాడు, ఇంకోటి దగ్గర పట్టా ఉందంటాడు. ఇట్లాగ లిటిగేషన్స్తో వాళ్ళని ఏడిపించుకుతున్నారు. దాంతో అప్పుడు రాజీవ్ గాంధీకి ఆ విషయం చెప్పారు, మా దేశంలో ఇట్లా ఉండదు అని. అప్పుడు రాజీవ్ గాంధీ దాన్ని ఒక చట్టం చేయమని చెప్పాడు. ఒకసారి భూమి రిజిస్టర్ అయితే ఇక వాళ్ళదే అన్నటువంటి చేయమంటే ఈ లోపు